హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం జూలై 12th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. దట్ ఈస్ ఫస్ట్ విల్ కవర్ ద ఆబ్జెక్టివ్ సెషన్, దెన్ వీ విల్ మూవ్ టు డిస్క్రిప్టివ్ పార్ట్. సో ఫస్ట్ ఏంటంటే మనకి రీసెంట్గా ఏ బ్యాంక్ అనేది ఈ పవర్ శాలరీ ప్యాకేజ్ అంటే శాలరీ ప్యాకేజ్ ప్రకారం అండర్ దిస్ ఇనిషియేటివ్ సో ఇండియన్ ఆర్మీ అనేది ఏ బ్యాంక్తో ఎంఓయూ సైన్ చేసింది అనేది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఎలా రైజ్ చేయాలి, ఇనిషియేటివ్స్ పైన కూడా మేబీ ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు. అంటే సర్టన్ బ్యాంక్ అండ్ ఇండియన్ ఆర్మీ దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ అగ్రిమెంట్ దాట్ టు రిగార్డింగ్ ద శాలరీ ప్యాకేజింగ్ సర్వీసెస్. సో వాట్ అండర్ విచ్ ఇనిషియేటివ్ అంటారు, అప్పుడే ఇనిషియేటివ్ మీకు పవర్ శాలరీ ఇనిషియేటివ్, రైట్? సో ఇక్కడ ఏంటి మనకి ఆప్షన్స్లో హెచ్డిఎఫ్సి ఆర్ ఎల్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ or IS Bank or Axis Bank. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి, దట్ ఈస్ అబౌట్ ద యాక్సిస్ బ్యాంక్, రైట్? సో యాక్సిస్ బ్యాంక్ ఇంకా ఇండియన్ ఆర్మీ అనేది దీనికి సైన్ అప్ చేశాయి. నెక్స్ట్ ఏంటి మనకి విచ్ పోర్ట్ఫోలియో హ్యాస్ అ న్యూ క్యాబినెట్ మినిస్టర్స్ అనురాగ్ ఠాకూర్ రిసిప్ట్. సో ఇక్కడ మినిస్ట్రీస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, లేదు అన్నప్పుడు అనురాగ్ ఠాకూర్ అన్నాం. ఓకే, సో కొన్నిసార్లు పోర్ట్ఫోలియో ఇచ్చి మనకి పర్సన్ నేమ్ అడుగుతారు. ఒకవేళ మీకు పర్సన్స్ నేమ్స్ అనేవి లైక్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఐడియా ఉంటే అప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. అంటే మిగిలిన పర్సన్స్ని తీసేసి లైక్ దానికి సంబంధించిన పర్సన్ ఎవరైతే లాస్ట్కి మిగిలితో ఒక 1 or 2 నేమ్స్ మీకు తెలిసినా కూడా మీకు ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, సో ఇలా పోర్ట్ఫోలియోస్ అడిగినప్పుడు కొంచెం కష్టం అవుతుంది. సో మీరు వైజ్ వర్సాగా ప్రిపేర్ అయ్యి ఉండండి, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా క్వశ్చన్స్ అడుగుతారో తెలీదు. ఓకే, సో either they will ask you like regarding portfolios or else they will ask you the person name. సో మీరు కొన్నిసార్లు ఎలాగ క్వశ్చన్స్ రైజ్ అయితే తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేం, కాబట్టి పోర్ట్ఫోలియో ఇంకా మినిస్టర్ నేమ్ కూడా చూసుకోండి. సో ఇక్కడ మనకి రీసెంట్గా అనురాగ్ ఠాకూర్ గారు అపాయింట్ అయింది దేనికి, లైక్ మినిస్ట్రీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఆప్షన్ బి కదా. నెక్స్ట్ ఏంటి మనకి రీసెంట్గా ఏ నేషన్ యొక్క ప్రెసిడెంట్ అనేది అసాసినేట్ అయ్యారు తన హోమ్లో జూలై 7th రోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్లో కూడా ఏ నేషన్ యొక్క ప్రెసిడెంట్ అంటున్నారు. సో లేదు అంటే మిమ్మల్ని ప్రెసిడెంట్ నేమ్ కూడా అడుగుతారు కంట్రీ నేమ్ ఇచ్చి, కానీ ఇక్కడ మనకి ఏంటి కంట్రీ నేమ్ అడిగారు. సో మనం ఏ కంట్రీ గురించి డిస్కస్ చేసాము రీసెంట్గా, దాట్ ఈస్ అబౌట్ ద కంట్రీ కాల్డ్ హైతీ. అట్లీస్ట్ మీకు ఆ కరెంట్ అఫైర్ ఐడియా లేకపోతే మనం డిస్కస్ చేసిన కంట్రీస్ అన్ని మీరు లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నోట్స్ చేసుకుంటున్నారో లేదో నాకు తెలీదు, బట్ నేను మేజర్గా మీకు చెప్పేది ఏంటి, ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేది లైక్ ఇండియాకి ఇంకా వేరే కంట్రీకి ఎలా ఉంటున్నాయి, లేదు అంటే ఏదైనా కంట్రీ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే అది ఏ కంట్రీలో ఉంది, దాని స్టాటిక్ పార్ట్ చూసుకోండి అని. సో అలా అట్లీస్ట్ మీకు కొన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసినప్పుడు జస్ట్ మీరు ఆ కాన్సెప్ట్ ఐడియా లేకపోయినా ఆ కంట్రీస్ ఐడియా ఉన్నా కూడా ఇలాంటివి అంటే మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారు, రీసెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతుంటారు కదా. సో అప్పుడు మనకి అట్లీస్ట్ హైతీ గురించి డిస్కస్ చేసాం సంథింగ్ రైట్ అని మీకు ఒక ఐడియా రావాలి. సో అప్పుడు మీరు ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ మనకి హైతీ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ని రీసెంట్గా అసాసినేషన్ జరిగింది, రైట్? దాట్ గ్రూప్ వైలెన్స్ ద్వారా. నెక్స్ట్ ఏంటి మనకి ఈ ఆబిచరీస్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఎలా రైజ్ అవుతాయి, ఆబిచరీసే కదా అని మీరు ఈజీగా తీసుకోకండి. ఈవెన్ ఆబిచరీస్ నుండి కూడా క్వశ్చన్స్ ఈ విధంగా రైజ్ అవుతాయి. పర్సన్ నేమ్ అయినా అడుగుతారు, లేదు అంటే ఆ పర్సన్కి సంబంధించిన అచీవ్మెంట్స్ కానీ, ఒకవేళ ఆ పర్సన్ ఇప్పుడు సపోజ్ మనం హైతీ ప్రెసిడెంట్ గురించి చూసాం అంటే అక్కడ కంట్రీ అడిగారు. సో కొన్నిసార్లు ఏంటి మనకి స్టేట్ న్యూస్ కూడా వస్తాయి, అంటే ఆ పర్సన్ ఏ స్టేట్కి సంబంధించారు, లేదు అంటే తన అచీవ్మెంట్స్ ఏంటి, అంటే ఏమైనా అవార్డ్స్ విన్ అయ్యారా, ఇంకా లేదు సర్టన్ కేసెస్ అంటే తను ఏ ఫీల్డ్లో వర్క్ చేశారు. ఇక్కడ ఏంటి మనకి పీకే వారియర్ గురించి డిస్కస్ చేసాము, హీఈస్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అన్నాం, అంటే జనరల్ సైన్స్లో ఆయుర్వేదిక్ పైన కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనకి పీకే వారియర్ గారు ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్, కర్ణాటక, కేరళ ఆర్ తమిళనాడు. సో మనకి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఏంటది, కేరళకి సంబంధించిన పర్సన్ పీకే వారియర్ గారు. లేదు అంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే సో మీకు నేమ్లోనే పీకే వారియర్ అని ఉంది, రైట్? సో రిలేటెడ్ విత్ స్టేట్ నేమ్ కే అండ్ కే, దట్ మీన్స్ కేరళ. సో అలా కూడా ట్రిక్స్ అనేది మీకు ఈజీగా ఫామ్ చేసుకుంటే ఆన్సర్స్ అనేవి మీకు లెస్ టైంలో ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ వీ మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, రీసెంట్గా విచ్ మెట్రో స్టేషన్ హ్యాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇండియాస్ ఫస్ట్ ఫాస్టాగ్ బేస్డ్ ఆన్ క్యాష్లెస్ పార్కింగ్. సో మనము ఈ క్యాష్లెస్ పార్కింగ్ ఫాస్టాగ్ గురించి కూడా డిస్కస్ చేసాం, అంటే కాంటాక్ట్లెస్ పేమెంట్ అనేది పార్కింగ్ టైంలో లైక్ మీ జర్నీలో మీరు అక్కడ మళ్ళీ ఎంట్రీ దగ్గర ఆగి టైం వేస్ట్ చేసి మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో అదే మనకి ఫాస్టాగ్, రైట్? సో ఇదేంటంటే లైక్ కాంటాక్ట్లెస్ పేమెంట్ అంటున్నాం. అండ్ రీసెంట్గా ఏ మెట్రో స్టేషన్ దీన్ని తీసుకొచ్చింది, దాట్ ఈస్ ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ఆర్ కోల్కతా.
ఏంటి మనకు అది? ఢిల్లీ. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్, స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ ఎలా అడుగుతుంటారు మనల్ని? ఆ పర్సన్ నేమ్ అడుగుతారా, లేదు అంటే ఆ టోర్నమెంట్ నేమ్ అడుగుతారా, లేదు అంటే ఇన్ కేసెస్ లైక్ ఒక సర్టన్ పర్సన్ ఏదైనా సిరీస్ విన్ అయ్యారు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని వచ్చారు, సో ఆ పర్సన్ నేమ్. ఇక్కడ ఏంటంటే మనకి రీసెంట్గా మనం చూసిన వింబల్డన్ ఏదైతే ఉందో, సో అందులో 5th మ్యాన్ టు వన్ ద ఫస్ట్ 3 గ్రాండ్ స్లమ్స్ ఇన్ ఎ ఇయర్. లేదు అంటే కొన్నిసార్లు జస్ట్ టైటిల్ నేమ్స్ పైన కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి మీకు. అందుకే స్పోర్ట్స్ న్యూస్ కూడా మీరు ఈజీగా తీసుకోకుండా ఫోకస్ చేయండి, స్పోర్ట్స్ న్యూస్ కూడా మీకు క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటి మనకి జోకోవిక్ గారు 5th మ్యాన్ టు విన్ ద ఫస్ట్ 3 గ్రాండ్ స్లమ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఖాదీ గురించి. సో ఈ ఖాదీ అనే బ్రాండ్ ఏదైతే ఉందో ఇది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది రీసెంట్గా 3 కంట్రీస్లో సెక్యూర్ చేసుకుంది. సో మనం ట్రేడ్ మార్క్ అంటున్నాం. ట్రేడ్ మార్క్ అంటే ఏంటి? మనకి లోగో కానీ సింబల్ కానీ ఏదైనా వర్డ్ కానీ సర్టెన్ బ్రాండ్కి ఇస్తున్నారంటే దాన్నే మనం ట్రేడ్ మార్క్ అంటాం. అంటే మనం నేమ్లోనే డివైడ్ చేసుకొని చూడండి, ట్రేడ్ ఇంకా మార్క్ అంటే ట్రేడ్ చేయడం కోసం ఒక సర్టన్ ఐడెంటిఫికేషన్ పర్పస్లో యూజ్ చేసే సింబల్స్, సో వాటిని మనం ట్రేడ్ మార్క్ అంటాం, లేదా వర్డ్స్ కానీ. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఖాదీ అనేది దిస్ ఇస్ అ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఓకే, సో కేవీఐసి. ఈ కేవీఐసి అనేది మనకి స్టాట్యుటరీ బాడీ అనమాట. సో దీని యొక్క బ్రాండ్ నేమే ఖాదీ లేదా ఖాదీ ఇండియా అని కూడా అంటారు. సో రీసెంట్గా అది సెక్యూర్ చేసుకున్న ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్స్ ఏ కంట్రీస్లో అంటే మెక్సికో, భూటాన్, ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. ఓకే, సో అవి సెక్యూర్ చేసుకున్న డేట్స్ కానీ ఇయర్స్ కానీ ఏంటంటే మెక్సికోలో ఎప్పుడు మనకి డిసెంబర్ 2020లో ఈ ఖాదీ అనేది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ జరిగింది. దెన్ కమింగ్ టు ద యుఏఈ, ఎప్పుడది జూన్ 28, 2021. మరి కేవీఐసి అనేది ఈ ఖాదీ బ్రాండ్ నేమ్ యొక్క ట్రేడ్ మార్క్ అది ఎప్పుడు సెక్యూర్ చేసుకుంది? దాట్ మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది భూటాన్ గురించి ఆన్ July 9th. సో మరి కేవీఐసి గురించి మాట్లాడుతున్నాం. సో దీని యొక్క బ్రాండే మనకి ఖాదీ కానీ ఖాదీ ఇండియా కానీ, రైట్? సో కేవీఐసి అనేది స్టాట్యుటరీ బాడీ, మనకి ఇది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ 1957లో. ఓకేనా? సో స్టాట్యుటరీ బాడీ అంటున్నాం అంటే ఏంటి? మనకి ఏ బాడీ లైక్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏదైతే ఉంటుందో అది ఏంటంటే ఒక యాక్ట్ని ప్రిఫర్ చేసుకొని ఫామ్ అవుతుందో ఆ బాడీని మనం స్టాట్యుటరీ బాడీ అంటాం. సో ఇక్కడ కేవీఐసి మరి ఏ యాక్ట్ని యూజ్ చేసి లైక్ ఫామ్ అయింది అంటే మనకి కేవీఐసి యాక్ట్ ఆఫ్ 1956. ఓకే, అండ్ ఇది మనకి సెకండ్ 5-year ప్లాన్ లైక్ ఆ పీరియడ్లో ఇది ఎస్టాబ్లిష్ అయిందనమాట కేవీఐసి అనేది, రైట్? సో మెయిన్గా ఈ కేవీఐసి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ ఖాదీ డెవలప్మెంట్ కానీ లేదు అంటే విలేజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి డెవలప్మెంట్ గురించి చూసుకునేది, వాటిని ప్రమోట్ చేయడం కానీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ మనకి కేవీఐసి చూసుకుంటుంది. ఓకే, ఇది కేవీఐసి యొక్క ఆబ్జెక్టివ్. ఎందుకోసం నేను కేవీఐసి గురించి చెప్తున్నాను అంటే మనకి ఇక్కడ దాని గురించి న్యూస్లో ఉంది, అంటే ఖాదీకి సంబంధించిన న్యూస్. సో క్వశ్చన్స్ మిమ్మల్ని డైరెక్ట్గా వాట్ ఆర్ ద కంట్రీస్ అని అడగకుండా కేవీఐసి అనేది ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, ఇలా కూడా క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతాయి. లేదు అంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఏంటి. ఓకేనా? సో అందుకోసం నేను మీకు ఈ కమిషన్ గురించి కూడా ఇక్కడ కవర్ చేశాను. నెక్స్ట్ పార్ట్ మనకి నేషనల్ న్యూస్. సో ఏంటది? మనకి నితిన్ గడ్కరీ గారు రీసెంట్గా ఏది అనౌన్స్ చేశారు? మనకది ఫస్ట్ ఇండియాస్ ప్రైవేట్ ఎల్ఎన్జీ ఫెసిలిటీ ప్లాంట్ ఎట్ నాగ్పూర్. ఓకే, సో ఫస్ట్ ప్రైవేట్ ఎల్ఎన్జీ అన్నాం, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇది మనకి హైడ్రోకార్బన్స్ నుండి వస్తుంది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అని. ఈథేన్ కానీ మీథేన్ కానీ సో ఇవేవైతే ఉన్నాయో ఈ హైడ్రోకార్బన్ డిపాజిట్స్ ద్వారా మనకి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది వస్తుంది. మెయిన్గా ఈ ఎల్ఎన్జీ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే దిస్ ఈజ్ క్లీన్, పొల్యూషన్ ఫ్రీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ లిక్విడ్ ఫ్యూయల్ అండ్ విచ్ ఈస్ ఆల్సో కెన్ ఈజీలీ స్టోర్ అండ్ రెడ్యూసెస్ ద లాజిస్టిక్ కాస్ట్ అనమాట. అండ్ ఈవెన్ మనకి ఈ అనౌన్స్మెంట్లో ఏం చెప్పారు అంటే ఈ 2-wheeler ఇంకా 4-wheeler ఇంజన్స్ కూడా డిజైన్ చేయబోతున్నారు. అంటే ఈ క్యాపబిలిటీ లైక్ ఎల్ఎన్జీని లైక్ క్యాపబుల్ చేసే ఇంజన్స్ని కూడా వేరేగా మోడిఫికేషన్స్ అనేది చేయబోతున్నారంట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఎవరు నితిన్ గడ్కరీ గారు అన్నాం, మరి తను ఎవరు? యూనియన్ మినిస్టర్ అన్నాం, కానీ దేనికి సంబంధించిన పర్సన్? యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అనమాట. సో రీసెంట్లీ మనకి నాగ్పూర్ మహారాష్ట్రలో ఈ ప్లాంట్ అనేది సెటప్ చేయబోతున్నారు అని ఇనాగరేట్ చేశారు. ఓకే, సో ఈ ప్లాంట్ ఏంటంటే దిస్ హ్యాస్ బీన్ సెటప్ ఆన్ ద కామ్టీ రోడ్ నియర్ నాగ్పూర్ అండ్ దిస్ ఈజ్ బై ద బైద్యనాథ్ ఆయుర్వేదిక్ గ్రూప్. ఎవరది? బైద్యనాథ్ ఆయుర్వేదిక్ గ్రూప్. మెయిన్లీ ఇది ఏం చేస్తుంది? దిస్ ఇస్ ద మేకర్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనమాట.
నెక్స్ట్ చూసుకుంటే మనం ఇండియాస్ ఫస్ట్ క్రిప్టోగమిక్ గార్డెన్ విచ్ వాజ్ సెటప్ ఇన్ ద ఇనాగరేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సో మనకి ఈ క్రిప్టోగమిక్ గార్డెన్ అన్నాం, ఇదేంటంటే హిడెన్ రిప్రొడక్షన్ అనమాట. లైక్ నో సీడ్ ప్రొడక్షన్ కానీ ఫ్లవర్ ప్రొడక్షన్ కానీ ఉండదు. ఆ ప్లాంట్స్ని మనం ఇక్కడ క్రిప్టోగమిక్ ప్లాంట్స్ అంటున్నాం. సో క్రిప్టోగమిక్ గార్డెన్ అనేది ఎక్కడ సెటప్ లైక్ ఇనాగరేట్ చేశారు, ఉత్తరాఖండ్లో. అండ్ దాట్ ఇందులో ఈ గార్డెన్లో ఏముంటాయి, యాక్చువల్లీ ఈ గార్డెన్ ఏరియా ఎంత, మరి ఎలా సెటప్ చేశారు అంటే, ఇఫ్ యూ సీ ఓవర్ ద 3 acresలో ఈ గార్డెన్ అది ఇనాగరేట్ చేశారు. అండ్ దాట్ యూ కెన్ సీ ఇనాగరేటెడ్ బై ద సోషల్ యాక్టివిస్ట్ అనూప్ నాథియర్. దీన్ని ఇక్కడ ఉత్తరాఖండ్ గురించి చూస్తున్నాం కదా, సో దాని యొక్క స్టాటిక్ పార్ట్ చూసుకున్నట్టయితే బేబీ రాణి మౌర్య ఇస్ గవర్నర్ అండ్ పుష్కర్ సింగ్ ధామి ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో మనం క్రిప్టోగామి గురించి చూసాం కదా, దిస్ ఇస్ నాన్ సీడ్ బేరింగ్ ప్లాంట్స్ అనమాట. నో సీడ్ అండ్ నో ఫ్లవర్స్, దట్ ఈస్ హిడెన్ రిప్రొడక్షన్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనకి ఈ గార్డెన్ అన్నాం కదా, గార్డెన్ అన్నప్పుడు సమ్ గ్రూప్ ఆఫ్ స్పీసీస్ అనేవి అందులో ఉంటాయి. సో ఇందులో 50 డిఫరెంట్ స్పీసీస్ అనేవి మనకి ఈ క్రిప్టోగమి గార్డెన్లో, దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ అనమాట. నెక్స్ట్ రిగార్డింగ్ ద స్టేట్ న్యూస్. సో ఫస్ట్ మనకేంటి, యూపీ లా ప్యానల్ ప్రపోజెస్ ద 2 child పాపులేషన్ డ్రాఫ్ట్ బిల్. సో ఈ 2 child పాపులేషన్ డ్రాఫ్ట్ బిల్ అనేది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ వరల్డ్ పాపులేషన్ డే అకేషన్ పర్పస్గా తీసుకొచ్చింది. ఓకేనా, సో ఈ 2 child పాపులేషన్ డే అని 2 child డ్రాఫ్ట్ బిల్ అంటున్నాం కదా. సో ఈ బిల్ ఏంటంటే మనకి యూ కెన్ సీ దట్ అబౌట్ ఫర్ వాట్ ప్రపోజ్డ్ ఫర్ ఏ పాపులేషన్ కంట్రోల్ బిల్ ద ఉత్తరప్రదేశ్ పాపులేషన్ కంట్రోల్ స్టెబిలైజేషన్ అండ్ వెల్ఫేర్ బిల్ అనమాట, 2021 బిల్. సో మెయిన్గా ఇది ఎందుకోసము, దిస్ ఈజ్ బై ద యూపీఎస్ఎల్సి ఇన్ ఎ బిట్ టు కంట్రోల్ అండ్ స్టెబిలైజ్ ఇంకా అండ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ స్టేట్. ఒకవేళ ఇక్కడ లిమిటెడ్ పాపులేషన్ అనేది ఉంటే గవర్నమెంట్ ఇచ్చే యాక్సెస్ లైక్ అవైలబిలిటీస్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అక్కడున్న పాపులేషన్ మొత్తం యాక్సెస్ చేసుకునే ఛాన్సెస్ ఉండాలి. అంటే ఓవర్ పాపులేషన్ అవ్వడం ద్వారా కొందరికి ఆ బెనిఫిట్స్ వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. సో ఇలాంటివన్నీ ఎలిమినేట్ చేయడం కోసమే ఈ 2 child డ్రాఫ్ట్ బిల్ అనేది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. అండ్ ఇందులో ఉన్న ప్రొవిజన్స్ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే, ఇఫ్ ఈ 2 child 3 or అలా మోర్ చిల్డ్రన్ ఉంటే ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ లోకల్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, సో వాటిలో పార్టిసిపేట్ చేయరాదు. యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ నుండి వచ్చే సబ్సిడీస్ వాళ్ళకి రావు, గవర్నమెంట్లో ఉన్న ప్రమోషన్స్ కూడా వాళ్ళకి వర్తించవు అనమాట. సో ఇవన్నీ మనకు కొన్ని ప్రొవిజన్స్ అనమాట ఈ 2 child డ్రాఫ్ట్ బిల్లో. ఓకేనా, సో ఇదేంటంటే ఇంకా పబ్లిక్ సెషన్స్ కూడా తీసుకోబోతుంది, ఇది ఓపెన్గానే ఉంది. ఎప్పటి వరకు మనకి జూలై 19, 2021 వరకు ఇంకా పబ్లిక్ సెషన్స్ అది తీసుకుంటుంది. దాని తర్వాత ఇంకా అదొక డిసిషన్కి రాబోతుంది అనమాట. ఓకే, అబౌట్ దిస్ 2 child డ్రాఫ్ట్ బిల్. సో మనం స్టాటిక్ పార్ట్ చూసుకున్నట్టయితే అంటే ఉత్తరప్రదేశ్ది లైక్ డైలీ ఒక కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నాం కదా. సో ఈరోజు ఏంటంటే మనం యానిమల్ చూసుకున్నట్టయితే బార్సింగా అండ్ బర్డ్ ఏంటంటే సారస్ క్రేన్, ఫ్లవర్ ఈజ్ పాలిష్ అండ్ ట్రీ సీతా అశోక. సో ఇక్కడ చూసుకోండి యానిమల్ కానీ ఫ్లవర్, ఓకే, ట్రీ సీతా అశోక అన్నారు. అశోక ట్రీస్ తెలుసు కదా యూజువల్గా, సో అందులో మళ్ళీ స్పెసిఫిక్ కేటగిరీ సీతా అశోక. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి మ్యాప్ కూడా ఉంది, ఉత్తరప్రదేశ్ ఒక మ్యాప్ అనమాట. సో ఇది స్టాటిక్ పార్ట్. నెక్స్ట్ ఏంటి మనకి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ టు కమ్ అప్ ఇన్ పాట్నా. సో ఎందుకోసం అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ స్టెప్ టువర్డ్స్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్. సో ఈ ఎండేంజర్డ్ గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్ అన్నాం, ఇదేంటంటే ఇండియా యొక్క నేషనల్ అక్వాటిక్ యానిమల్. ఓకే, సో అందుకోసమే వీటిని కన్జర్వ్ చేయడం కోసమే ఈ గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్. ఓకే, సో మెయిన్గా వీటి కన్జర్వేషన్ కోసం ఒక ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాజెక్టే మనకి ప్రాజెక్ట్ డాల్ఫిన్. సో ఇండియా, నేపాల్ ఇంకా బంగ్లాదేశ్లో ఈ డాల్ఫిన్ పాపులేషన్ అనేది ఉంటుంది. సో ఇండియాలో చూసుకున్నట్టయితే మనకి బీహార్ ఈజ్ ద హోమ్ టౌన్ ఫర్ లైక్ యూ కెన్ సే దట్ మేజర్ 3000 డాల్ఫిన్స్ వర్ ప్రజెంట్ ఇన్ ద బీహార్.
దట్ గంగా రివర్ ఏదైతే ఉందో సో దానికి దగ్గరలో 200 మీటర్స్ డిస్టెన్స్లో దీన్ని సెటప్ చేశారు. ఓకేనా, అంటే ఈ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, సో ఇది ఈస్ ద మోస్ట్ అవైటెడ్ అనమాట. సో ఇప్పుడు అది సెటప్ అవ్వబోతుంది, దట్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ దిస్ రివర్ గ్యాంగటిక్ డాల్ఫిన్స్ అనమాట. అండ్ దట్ ఎన్డీఆర్సీ ఈజ్ కమింగ్ అప్ విత్ ద 4400 స్క్వేర్ మీటర్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్, అంటే ఈ సెంటర్ని సెటప్ చేయడం కోసం. సో బీహార్ డిపార్ట్మెంట్ అన్నాం కదా, సో బీహార్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని కన్స్ట్రక్షన్ అంటే ఎన్డీఆర్సీ కన్స్ట్రక్షన్ అనేది క్లియర్ చేసింది అనమాట. అంటే ప్రీవియస్గా కొన్ని లైక్ ప్రాబ్లమ్స్ ఉండే, ఎలాగా గంగా రివర్కి 200 మీటర్స్లో కన్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. సో ఇలాంటివన్నీ సార్ట్అవుట్ చేసుకుంది ఇంకా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, రైట్. నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏంటి మనకి ట్విట్టర్ అపాయింట్స్ వినయ్ ప్రకాష్ యాజ్ అ రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా. సో వినయ్ ప్రకాష్ గారిని రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్ అన్నారు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ న్యూ ఐటీ రూల్స్ ప్రకారము వాట్ వీ కెన్ సే ఇన్ ఇండియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే నియర్లీ ఓవర్ 50 lakh ఆర్ యూజర్స్ ఆర్ మ్యాండేటరీ అనమాట. ఎందుకోసము కీ కంప్లైంట్స్ ఆఫీసర్స్ని ప్రతి ఒక్క సోషల్ మీడియా అపాయింట్ చేయాలి. ఆ 3 కంప్లైంట్స్ ఆఫీసర్స్ ఎవరు మరి మనకి, దట్ ఈస్ చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, గ్రీవియన్స్ ఆఫీసర్. సో ఇప్పుడు మనకి రీసెంట్గా ఉందేంటి మళ్ళీ దాట్ టు ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ హ్యావ్ బి ద రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, సో ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గ్రీవియన్స్ ఆఫీసర్ అంటున్నాం. ఆల్రెడీ మనం వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇలా గ్రీవియన్స్ ఆఫీసర్స్ గురించి డిస్కస్ చేసాం, రైట్. సో ఇప్పుడు రీసెంట్గా ట్విట్టర్ వినయ్ ప్రకాష్ గారిని గ్రీవియన్స్ ఆఫీసర్గా అపాయింట్ చేసిందనమాట. సో అదే మనకి న్యూస్లో ఉంది. అండ్ ఇందులో ఏంటంటే గ్రీవియన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేసిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో సో ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే వాళ్ళు అపాయింట్ చేసిన పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వెబ్సైట్లో అప్డేట్ చేయాలి. తర్వాత అంటే ఎందుకోసం అప్డేట్ చేయడం అంటున్నారు వాళ్ళు, సో వై బికాస్ మనం యూజర్స్ ఎవరైతే ఉన్నామో కంప్లైంట్స్, ఓకే, సో గ్రీవియన్స్ ఆఫీసర్స్కి మనం లైక్ కంప్లైంట్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ అయినా మనం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి అంటే అక్కడ ఉన్న ఈమెయిల్ ఐడీస్తో ద్వారా మనం అంటే ఆ పర్సన్ యొక్క ఇప్పుడు సపోజ్ వినయ్ ప్రకాష్ గారు ఉన్నారు, తన యొక్క ఈమెయిల్ ఐడి ఉంటే మనం ఇంకా ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో అందుకోసమే ఇలా గ్రీవియన్స్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయాలి అని ఇండియా న్యూ ఐటీ రూల్స్లో మెన్షన్ చేసింది, అది మ్యాండేటరీ అని చెప్పింది. ఓకేనా, సో స్టాటిక్ పార్ట్ ఏంటంటే మన ట్విట్టర్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 2006లో ఫామ్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి శాన్ ఫ్రాన్సిస్కో, యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ ఏంటి మనకి స్పోర్ట్స్ న్యూస్. ఓకే, సో ఇందులో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ BCCI అనేది ఒక 7 గ్రూప్ వర్కింగ్ గ్రూప్ని దట్ ఈస్ ఇట్ హ్యాస్ ఫార్మ్డ్. ఎందుకోసము ఈ డొమెస్టిక్ క్రికెట్ కోసం అనమాట. అంటే ఈ డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఈ డొమెస్టిక్ క్రికెట్ గురించి చూసుకోవడం కోసము ఒక 7 మెంబర్ గ్రూప్ని ఫామ్ చేసింది. ఎవరు, BCCI. కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, వాట్ ఈస్ ద జస్ట్ సింపుల్ క్వశ్చన్ అడుగుతారు, మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంతగా ఈజీగా అడుగుతారని, జస్ట్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ BCCI అంటారు. ఓకేనా, అంటే ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ పైన కూడా ఫోకస్ చేయండి. BCCI అనేది ఏంటి మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఎందుకోసం ఇది the compensation package for domestic players as well as the other aspects of domestic cricket. మెయిన్గా ఇది ఫోకస్ చేసేది రెమ్యూనరేషన్ ఆఫ్ ద డొమెస్టిక్ క్రికెట్స్. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఎందుకోసము మెయిన్గా ఈ కోవిడ్-19 ద్వారా ప్రీవియస్ సీజన్స్ కానీ టోర్నమెంట్స్ కానీ చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయి. సో వీళ్ళ యొక్క రెమ్యూనరేషన్ గురించి కూడా చూసుకునేది ఈ 7 గ్రూప్ కమిటీ అనమాట. సో ఇందులో ఉన్న పర్సన్స్ని లైక్ ఆ గ్రూప్ మెంబర్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద నోట్స్ పాజ్ ద వీడియో అండ్ టేక్ ద నోట్స్. అంటే ఇక్కడ ఆ నేమ్స్ ఇచ్చారనమాట, అంటే ఏ జోన్కి ఏ పర్సన్ని. సో ఈ మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఒక గ్రూప్గా ఫామ్ చేశారు, 7 మెంబర్ గ్రూప్. నెక్స్ట్ ఏంటి మనకి అర్జెంటీనా బీట్స్ బ్రెజిల్ టు లిఫ్ట్ ద కోపా అమెరికా 2021. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఆర్గనైజ్ చేసింది మనకి దట్ ఈస్ సౌత్ అమెరికాస్ ఫుట్బాల్ రూలింగ్ బాడీ దట్ ఈస్ CONMEBOL. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఈ CONMEBOL అంటే ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఏ బాడీ మనకు, అది CONMEBOL బాడీ. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఏమన్నారు, ఫస్ట్ అర్జెంటీనా బీట్స్ బ్రెజిల్ టు లిఫ్ట్ దిస్ కోపా అమెరికా 2021. సో ఇది ఫుట్బాల్కి సంబంధించి ఏంటది ఇంటర్నేషనల్ మెన్స్ ఫుట్బాల్ అనమాట. సో ఇందులో ఫస్ట్ టైం ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అర్జెంటీనా వన్ దిస్ అవార్డ్. అండ్ ఇక్కడ మనకి ఎవర్ పర్సన్ లయనల్ మెస్సీ. సో ఈ నేమ్ కూడా చూసుకోండి, లయనల్ మెస్సీ బీట్స్ నెమస్ బ్రెజిల్ అనమాట.
టు హెల్డ్ దిస్ ఎట్ రియో డి జనరో. ఎక్కడ ఇది మనకి బ్రెజిల్లో. లయనల్ మెస్సీ సెక్యూర్డ్ ద ఫస్ట్ మేజర్ ఇంటర్నేషనల్ ట్రోఫీ. ఓకే, సో ఏంటది మనకి లిఫ్ట్ కోపా అమెరికా 2021, రైట్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్. సో మనకి ఇంపార్టెంట్ డే ఏంటి ఇక్కడ, వరల్డ్ మలాలా డే 12th జూలై అన్నారు. ఓకే, సో వరల్డ్ మలాలా డే 12th జూలై రోజు సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ ఒక మీకు ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మీకు డే అండ్ మంత్ గుర్తుపెట్టుకునే విధంగా, మలాలా అంటే మనకి తన నేమ్లో 6 లెటర్స్ ఉన్నాయి. సో ఆ 6 లెటర్స్ని మీరు యూ కెన్ మల్టిప్లై ఇట్ విత్ 2. సో అప్పుడు ఏమవుతుంది మనకి 12th అంటే మనకి ఇక్కడ డేట్ అనేది ఫామ్ అయింది, రైట్. సో ఇక్కడ 6 అనేది నంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ హర్ నేమ్. దెన్ దిస్ ఇస్ ద డేట్. మరి మీకు ఇప్పుడు మంత్ కూడా రావాలి కదా, సో ఎలా, వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్టర్ 6? 7, రైట్. సో జూలై 12th రోజు మలాలా డే అనేది సెలబ్రేట్ చేస్తారు. మనకి అర్థమైంది కదా ఇక్కడ. సో ఇప్పుడు ఎలాగ ఫామ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు, సో ఈ ఫస్ట్ ఈ మలాలా డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తారు 12th జూలై. యాక్చువల్గా మలాలా ఎవరు? సో షీ ఈజ్ అన్ యాక్టివిస్ట్, యూ కెన్ సీ, ఫ్రమ్ ద కంట్రీ కాల్డ్ పాకిస్తాన్ ఇన్ ద తాలిబాన్ రీజియన్. సో తాలిబాన్ రీజియన్లో గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేసిన పర్సన్ అనమాట తను. దాట్ తన యంగర్ ఏజ్ 15 years ఏజ్ అప్పుడు తను ఫైట్ చేశారు. ఈవెన్ తనకి లైక్ గన్మెన్ అక్కడ ఎవరైతే ఉన్నారో తన హెడ్లో లైక్ షార్ట్స్ కూడా చేశారు. కానీ తర్వాత కూడా తన లైఫ్ సర్వైవ్ అయ్యారనమాట. తనకి ఇంకా నోబెల్ పీస్ ప్రైజ్ కూడా అవార్డ్ చేసింది, యునైటెడ్ నేషన్స్ అనేది డిక్లేర్ చేసింది. ఏమని, షీ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ యంగెస్ట్ టీనేజర్ అని, ఓకే, ఇన్ ద వరల్డ్. సో అలా కూడా తనకి ఫేమస్ అనేది నేమ్ అనేది వచ్చింది. అంటే ఈ గర్ల్ ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేయడానికి ఆ తాలిబాన్ రీజియన్లో అగెనెస్ట్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తన ఫాదర్తో పాటు ఇలా లైక్ యూ కెన్ సే షీ హ్యాస్ రైజ్ హర్ వాయిస్ అనమాట. అంటే ఏజ్ని డిఫైన్ చేసుకోకుండా తను ఒక మంచి గోల్ కోసం, అంటే ఒక అచీవ్మెంట్ అనేది తన లైఫ్లో చేశారు. ఓకే, సో తనని హానర్ చేయడం కోసం యాజ్ వెల్ యాజ్ హర్ బర్త్డే ఈజ్ ఆన్ July 12th. సో మలాలా యూసఫ్జాయ్. సో మలాలా డే అంటున్నాం కదా, తన మొత్తం నేమ్, పూర్తి నేమ్ ఏంటి మనకి, మలాలా యూసఫ్జాయ్. సో మెయిన్లీ టు హానర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రైట్స్ అరౌండ్ ద వరల్డ్ అనమాట. అండ్ యునైటెడ్ నేషన్స్ హ్యాస్ డిక్లేర్డ్ దిస్ టు హానర్ ద యంగ్ యాక్టివిస్ట్ కాల్డ్ మలాలా యూసఫ్జాయ్. సో 12th జూలై మనకి వరల్డ్ మలాలా డేగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ October 9th 2012లో మలాలా వాజ్ షాట్ ఇన్ ద హెడ్ బై ద తాలిబాన్ గన్మెన్ అనమాట. ఎందుకోసము, తను అడ్వకేట్ చేసింది పబ్లిక్లీ, ఏమని, ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్కి. సో ఇలా చేస్తుంది అని చెప్పి అక్కడున్న మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనని షాట్ చేశారనమాట. సో తను లైఫ్లో చాలా వాట్ వీ కెన్ సే డిఫికల్టీస్ని పాస్ చేసింది. అయినా కూడా తన తను అనుకున్న గోల్ని మాత్రం రీచ్ అయింది. ఏమని, అక్కడ ఉన్న గర్ల్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి. ఓకే, 2012లో అండ్ 2019లో లైక్ యునైటెడ్ నేషన్స్ అనేది లైక్ యూ కెన్ సే అనౌన్స్ చేసింది. ఏమని, షీ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ టీనేజర్ ఇన్ ద వరల్డ్ అని. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ, డిస్పైట్ ద అటాక్ మలాలా సూన్ రిటర్న్ టు ద పబ్లిక్ ఐ. తర్వాత దేని గురించి, కంటిన్యూడ్ హర్ అడ్వకేసీ ఫర్ ద జెండర్ రైట్స్. అంటే మెయిన్గా గర్ల్స్ గురించి కానీ ఈ ఉమెన్ గురించి, చిల్డ్రన్ రైట్స్ గురించి తను ఫైట్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే తను మలాలా ఫండ్ని కూడా, అంటే వాళ్ళ ఫాదర్తో పాటు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట ఈ మలాలా ఫండ్ అనేది. మెయిన్గా టు హెల్ప్ ద గర్ల్స్, యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కోసం ఈ మలాలా ఫండ్ని తను లైక్ ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే తను ఒక బుక్ని కూడా కోఆథర్ చేశారు. ఆ బుక్ నేమ్ ఏంటంటే మనకి ఐ యామ్ మలాలా. ఇది ఇంటర్నేషనల్లో ఒక బెస్ట్ సెల్లర్ అనమాట బుక్స్ కేటగిరీలో. ఏంటో బుక్ నేమ్ ఐ యామ్ మలాలా. సో కొన్నిసార్లు క్వశ్చన్స్ మీకు ఈ టాపిక్ అంటే ఇంపార్టెంట్ డే నుంచి కూడా క్వశ్చన్స్ రేస్ చేస్తారు. ఎలాగా, ఇక్కడ బుక్ నేమ్ వచ్చింది కదా, సో ఐ యామ్ మలాలా వాజ్ కో-ఆథర్డ్ బై హూ, లేదు అంటే మలాలా గారు కో-ఆథర్ చేసిన బుక్ నేమ్ ఏంటి, ఓకేనా. సో ఇలా కూడా అడుగుతారు. ఏంటది మనకి ఐ యామ్ మలాలా. సో ఒక వీడియో చూద్దాం మనం మలాలా గారి ప్రొఫైల్ ఏంటో. యూ కెన్ సీ ద ఫోటోగ్రఫీ. సో తను ఎక్కడ, పాకిస్తాన్లో July 12th 1997లో షీ హెస్ బోర్న్.
2007లో తాలిబాన్ రీజియన్లో మిలిటెంట్స్ అంటే తను ఉండే ప్లేస్లో మిలిటెంట్స్ అనే వాళ్ళు అక్కడ ప్లేస్ చేశారు. సో తను ఏజ్ ఆఫ్ 11లోనే బీబీసీకి రాసిందనమాట. ఏమని, ఈ తాలిబాన్ రీజియన్లో మా లైఫ్ ఎలా ఉంది అనేది బీబీసీకి తను అనౌన్స్ చేసింది. ఇక్కడ చూసిన తన ఫాదర్ ఇంకా మలాలా గారు ఈ పిక్చర్లో మీరు రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, 2012లో తన హెడ్కి ఇలా బులెటిన్ చేశారు, కానీ తర్వాత కూడా తన లైఫ్ని సర్వైవ్ అయ్యారు, అంటే డిఫికల్టీస్ని తను ఓవర్కమ్ అయ్యారనమాట. తను బ్రిమింగమ్ ఇంగ్లాండ్కి మూవ్ అవే అయ్యారు. సో యూ కెన్ సీ మలాలా ఫండ్ని వాళ్ళ ఫాదర్తో తను ఎస్టాబ్లిష్ చేశారు, మెయిన్లీ ఎందుకోసము గర్ల్ ఎడ్యుకేషన్ పర్పస్. 2014లో సో నోబెల్ పీస్ ప్రైజ్ తను ఎప్పుడు విన్ అయ్యారు, ఇన్ ద ఇయర్ 2015, అండ్ యంగెస్ట్ ఎవర్ టు విన్ దిస్ నోబెల్ ప్రైజ్ అనమాట. అండ్ షీ హెస్ డన్ హర్ ఎడ్యుకేషన్, దట్ మీన్స్ డిగ్రీ ఇన్ యూ కెన్ సీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. షీ హెస్ కంప్లీటెడ్ హర్ స్టడీస్ ఆల్సో. సో చూసారు కదా మలాలా గారి గురించి. సో ఇప్పుడు మేజర్గా ఈ ఆస్పిరెంట్స్లో ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో, మేజర్ ఆఫ్ యూ కానీ మీరు ఉమెన్ అయి ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ గోల్స్ని అంటే లైఫ్లో ఎలాంటి డిఫికల్టీస్ వచ్చినా కూడా మీ గోల్ని రీచ్ అయ్యేంత వరకు మీరు ఆ డిఫికల్టీస్ని ఫేస్ చేస్తూ వాటిని ఒక స్ట్రాంగ్ డెసిషన్తో మీరు ఓవర్కమ్ అవ్వాలి. ఓకే, సో డోంట్ బీ ఇన్ అ డిప్రెస్డ్ మూడ్, come out of it and move further and show your strength, right? So everyone stay safe, stay home in this pandemic situation. We will meet you in the next class.